హలో అండి. ఇప్పుడు ఇదైతే మార్కింగ్ చూపిస్తున్నాననమాట. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి వాళ్ళ నెక్కొచ్చి 7 ఇంచెస్ అనమాట. అంటే ఒక సిస్టర్ నన్నడిగారు. ఐ థింక్ శారద అనుకుంటా లైవ్ పెట్టినప్పుడు. ఆవిడ ఎలా మెజర్‌మెంట్ తీసుకుంటారు అని అడిగారండి. సో, ఇప్పుడు మనం ఏదైతే ఆదికి జాకెట్ ఇచ్చేసుంటారో, అంటే వాళ్ళొక బ్లౌజ్ మనకి స్టిచ్ చేసింది ఇస్తారు కదండీ! ఆ స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రంట్ నెక్ ఎంతైతే వచ్చిందో అంత మెజర్‌మెంట్ మనం తీసుకుంటామనమాట. అదిప్పుడు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది అనుకోండి బ్లౌజ్ బిట్. ఇప్పుడు వాళ్ళు మనకి స్టిచ్ చేసిందే బ్లౌజ్ ఇస్తారు కాబట్టి ఆది కోసం మనము ఇక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకుంటాం అనమాట. అంటే ఈ షోల్డర్ ఏదైతే జాయింట్ ఉందో ఇక్కడి నుంచి ఫ్రంట్ ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టుకుంటాం. సో మనకి ఎక్కడ వరకు వచ్చింది ఈ బ్లౌజ్కి అయితే 7.5 వచ్చిందండి. వాళ్ళు 7 పెట్టమన్నారు. ఓకేనా, అంటే మనం క్రాస్ తీసుకున్నా మనకి 7 వస్తుంది ఇక్కడ. చూసారు కదా. సో ఇక్కడ మనం అదే 7 ఇంచెస్ నేను ఇక్కడ మార్క్ చేశాను. అంటే మనకి కుట్లు అంటే ఈ టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దీనికోసం మనం ఖర్చు పెట్టుకుంటాం కదండి. దీనితో మనకి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. ఓకేనా, దీంతో ఎప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా ఖర్చులు మార్జిన్స్ వీటితో సంబంధం ఉండదు. ప్లస్ ఈ నెక్ లెంత్ అడుగుతున్నారండి. ఈ నెక్ లెంత్ వచ్చేసి ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్లో మనం ఎంతైతే మార్జిన్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్జిన్ తీసుకుంటాం. సో దీనికైతే మాత్రం నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇది కొంచెం మిస్టేక్ అయిందండి, కొంచెం పెట్టాను బ్లౌజ్ సరిపోదనేసని. ఇది 7 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది నేను వేస్తున్న వర్క్ వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కదండి. సో అందుకోసం నేను ఇక్కడి నుంచి అంటే ఇది మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. సో మార్కింగ్స్ తేడా వస్తాయని నేను 1 నుంచి కౌంట్ చేసుకుంటాను. అది ఇంకేదో అనుకోకండి. సో 1 నుంచి 3/4 ఇంచు కనిపిస్తుంది కదా, 3/4 ఇంచుకి నేను మార్కింగ్ చేసేసుకున్నాను అనమాట. మార్కింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఫ్రేమ్కి అటాచ్ చేసేసుకున్నాను. ఇది ఎందుకంటే చిన్న వర్కేనండి, పైగా కొంచెం నాకు నైట్ టైం కొంచెం కలిసి వస్తుంది, కొంచెం అర్జెంటుగా ఉంది కాబట్టి నేను మగ్గం ఫ్రేమ్ మీద పెట్టలేదు. సో రౌండ్ ఫ్రేమ్ మీదే చేస్తున్నాను. మాక్సిమం ఆల్మోస్ట్ పూసల వర్క్స్ అన్ని నేను దీని మీదే చేస్తానండి. థ్రెడ్ వర్క్ అయితేనే నేను ఫ్రేమ్ యూజ్ చేస్తాను. సో ఇక్కడైతే మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కట్ వర్క్ నేను ఎలా మార్క్ చేసుకుంటాను అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు కట్ వర్క్ మార్క్ చేసుకోవాలి కదండి. నేను ఆల్రెడీ బ్యాక్ నెక్ వేసేసాను. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. దీనికోసం నేను ఇంట్లో నార్మల్గా దొరికే బ్లౌజ్ బిట్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ తీసుకున్నాను. ఇలాగా ఒక బాటిల్ క్యాప్ ఏదైనా కావచ్చు, అంటే మీకు ఎంత మెజర్మెంట్లో మీకు కావాలి, ఎంత చిన్నగా కట్ వర్క్ రావాలి, పెద్దదిగా రావాలి అనే దాన్ని బట్టి మీరు ఎక్కడైతే మార్క్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే కొంచెం పెద్దదిగానే కావాలి కాబట్టి నేను ఈ క్యాప్ అయితే ఇది వచ్చేసి నాకు మన మౌత్ ఫ్రెషనర్ క్యాప్ అండి ఇది. సో నేను దీన్ని తీసుకొని ఈ విధంగా అంతే. ఇప్పుడు నాకు ఇక్కడ హాఫే కావాలన్నమాట. ఎందుకంటే నేను బ్యాక్ నెక్‌లో నాకు కొంచెం కలిసింది కాబట్టి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఉన్నట్టు ఉండాలి కాబట్టి ఈ నెక్ లైన్ మీదకి ఈ డిజైన్ వచ్చేలాగా నేను వేస్తున్నాను. సర్కిల్ వచ్చేసింది కనిపిస్తుందా. మళ్ళీ నెక్స్ట్ సేమ్, మళ్ళీ దీన్ని రబ్ చేసుకున్నాము. మళ్ళీ సేమ్ ఈ పౌడరు మనకి మామూలు ఫేస్కి యూజ్ చేసే పౌడరేనండి, ఇదేం చాక్ పౌడర్ ఏం కాదు. తర్వాత మనం ఏదైనా క్లాత్ పెట్టుకొని వైప్ చేసేస్తే కూడా ఈజీగా వైప్ అవుట్ అయిపోతుంది అనమాట. చూడండి. అదేసి మనం ఇక్కడి నుంచి జరీ థ్రెడ్తో 2 లైన్స్ వేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు అది స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఏదైతే 1.8 ఇంచ్ మనం మార్కింగ్ తీసుకొని ఉన్నామో అక్కడ జరీ థ్రెడ్తో ఫస్ట్ అవుట్లైన్ వేసేసుకోండి. లేదు ఇప్పుడు నాకు చెప్పిన వాళ్ళు ఏంట్రా అంటే కొంచెం డీప్ కర్వ్ కావాలన్నారు కాబట్టి నేను ఫస్ట్ అయితే జరీ థ్రెడ్తో వేస్తున్నాను అనమాట. లేదంటే మీరు షుగర్ బీడ్ మార్కింగ్ చేసుకోండి. అంత హైట్కి కొంతమంది అంత డీప్ ఇష్టపడరు, లైట్ కట్ ఇష్టపడతారు కాబట్టి, కానీ వీళ్ళు డీప్గా కావాలన్నారు. సో అందువల్ల నేను ఈ విధంగా వేశాను. ముందు ఒక లైన్ షుగర్ బీడ్స్ వేసాను, తర్వాత 2 లైన్స్ కట్ బీడ్స్ వేసాను, మళ్ళీ దానిపైన షుగర్ బీడ్స్ వేసాను అనమాట. సింగిల్ డేలో అయిపోతుందండి. మీరు కనుక బీడ్స్ కొట్టడం ఈజీగా వచ్చేస్తే మాత్రం సింగిల్ డేలో అయిపోతుంది. సో ఈ వర్క్ అనేది చాలా ఈజీ అనమాట. ఈ విధంగా కుట్టేసిన తరువాత మనము ముత్యాలు అనేది అటాచ్ చేసేస్తాం. పైన ఒక 3 mm పర్ల్, ఒక షుగర్ బీడ్ వేసి ఇచ్చేస్తాం. మనం ఈ పూసలు కట్ బీడ్స్ కుట్టడంలో కొంచెం ఏదన్నా అటు ఇటు ఉన్నా కానీ ఈ ముత్యాలు కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.